జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయడం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూలా 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో ధనస్సు రాశి వారికి కుటుంబాధిపతి అయిన శని భగవానుడు 4వ స్థానంలో ఉండి శత్రుగ్రహమైన సూర్య దృష్టి ఉండటం మూలంగా ఇబ్బందులు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ మాసంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. దీని మూలంగా కుటుంబ పరంగా మొత్తం ప్రాబ్లమ్స్ ఉంటాయి. 2వ స్థానంలో కుజ దృష్టి కూడా ఉన్నది కాబట్టి మీకు కుటుంబ పరంగా మాత్రం విపరీతం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ మాసం అంతాను. ధనపరంగా మాత్రం 27 అక్టోబర్ వరకు చాలా బాగుంటుంది. లాభస్థానంలో కుజుడు ఉంటాడు, బుధుడు ఉంటాడు, మరియు సూర్యుడు కూడా ఉంటాడు కాబట్టి చాలా బాగుంటుంది. ఎప్పుడైతే కుజుడు మీ 12వ స్థానానికి వస్తాడో ఖర్చులు విపరీతంగా ఉండటం మూలంగా మీకు వచ్చే ధనం సరిపోదన్నమాట. దాని మూలంగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి 27 అక్టోబర్ నుంచి ధనపరంగా మాత్రం. విద్యార్థులకి ఈ మాసం అనేది మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి. 4వ స్థానంలో శని కూర్చున్నప్పుడు మరియు సూర్యుడు దృష్టి, శని దృష్టి 17 అక్టోబర్ వరకు ఉంటది కాబట్టి విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి విద్యార్థులకి మాసం అనేది. లవర్స్ కి మాత్రం 27 అక్టోబర్ వరకు చాలా బాగుంటది. 27 అక్టోబర్ నుంచి మీ పంచమాధిపతి అయిన కుజుడు వ్యయ స్థానానికి వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. 27 అక్టోబర్ వరకు చాలా బాగుంటుంది లవర్స్ కి మాత్రం. శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. శనిగారి దృష్టి 6వ స్థానం మీద పడుతుంది, కుజుడి దృష్టి కూడా 6వ స్థానం మీద పడుతుంది. దీని మూలంగా శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. మరియు 6వ స్థానం అధిపతి అయిన శుక్రుడు నీచబడి ఉన్నాడు. 9 అక్టోబర్ నుంచి శత్రుత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. 2-3 రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళతో శత్రుత్వం ఉంటుంది, జాగ్రత్త తీసుకోండి. హెల్త్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. గజి సమస్యలు, బీపీకి సంబంధించిన విషయాలతో ఇబ్బంది పడే అవకాశం ఉన్నది కాబట్టి మీరు హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రం పారాయణం చేయండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మ్యారేజ్ పరంగా 27 అక్టోబర్ వరకు చాలా బాగుంటది. 7వ స్థానం అధిపతి అయిన బుధుడు మీకు లాభస్థానంలో ఉన్నారు. మరి గురువు గారు కూడా ఉంటారు కాబట్టి 19 అక్టోబర్ వరకు చాలా బాగుంటుంది. ఎప్పుడైతే బుధుడు మీ 12వ స్థానానికి వస్తారో 24 అక్టోబర్ నుంచి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, గొడవలు స్టార్ట్ అవుతాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మరియు కుజుడు కూడా బుధుడితో కలుస్తాడు అనమాట. దాని మూలం ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. 12వ స్థానంలో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర దశలు యోగించకుండా ఉంటేనే ఇది వర్తిస్తుంది. బిజినెస్ పరంగా 24 అక్టోబర్ నుంచి మీకు ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉంటుంది. మీరు తీసుకున్న డెసిషన్ మిస్ఫైర్ అవుతాయి. 24 అక్టోబర్ నుంచి మాత్రం జాగ్రత్త. 24 అక్టోబర్ వరకు చాలా బాగుంటుంది బిజినెస్ పరంగా మాత్రం. కెరియర్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. 10వ స్థానంలో సూర్యుడు ఉన్నారు, 17 అక్టోబర్ వరకు ఉంటారు. 9 అక్టోబర్న శుక్రుడు కూడా 10వ స్థానం మీద వస్తారనమాట. మరి దశమాధిపతి అయిన బుధుడు 24 అక్టోబర్ నుంచి వ్యయ స్థానంలో వస్తారు, కుజుడితో ఉంటారు. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా కెరియర్ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. మీ బాస్తోనూ మేనేజర్తోనూ జాగ్రత్తగా ఉండండి ఈ మాసం అనేది. మరియు శనిగారి దృష్టి కూడా 10వ స్థానం మీద ఉన్నది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీకు కెరియర్ పరంగా అసలు యోగించడం లేదు. మీకు మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి.
Please like, share and subscribe my channel.